వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప విలేజ్ వ్లాగ్స్. ఇవాళ టేస్టీ ఉల్లిగడ్డ కారం తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. టిఫిన్లోకి రోజు చట్నీ ఏం తింటాం ఫ్రెండ్స్, కాస్త క్రిస్పీగా స్పైసీగా ఉండే ఉల్లిగడ్డ కారం చేసుకొని దోశల్లో టిఫిన్లో యూజ్ చేద్దాం ఫ్రెండ్స్. కాసిన మిరగాయలు తీసుకొని ఇలా కళాయి పెట్టి అటు ఇటు ఫ్రై చేసుకొని ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకోవడమే ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ కారం ఎంతో చాలా ఈజీ, కొత్త వారైనా చేసేయచ్చు. బాగా వేగిపోయాయి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసి మిరగాయలు ఫ్రెండ్స్ మిక్సీ జార్లో తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కొంతమంది రకరకాలుగా చేసుకుంటారు. ఉల్లిగడ్డ కారం అంటే కొంచెం కారపొడి వేసుకుంటారు, ఎండు కారం కూరలు వేసుకునే కారం, లేదా కొంతమంది ఇలాగా మామూలు కారమైన మిరగాయలు వేసుకొని వేసుకుంటారు. కానీ నాకు ఇలా మిరగాయలు వేసుకొని వేయించుకునేది నాకు చాలా ఇష్టం. కారపొడిది ఏమి ఉంటుంది ఫ్రెండ్స్, మెత్తగా ఉంటుంది. ఇదైతే స్పైసీగా మధ్యలో తొక్కలు తలకలు దొరుకుతాయి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మిరగాయలతో చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కాసేపు చల్లారినాక ఈలోపు ఉల్లిపాయలు కట్ చేసుకుందామా ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగా ఉల్లిపాయలు వాష్ చేసుకొని ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు ఒలుచుకొని కట్ చేసి పెట్టుకుందాం. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకుందాం ఫ్రెండ్స్. కట్ చేసుకొని వాటిని పై పొట్టు తీసివేసి 4 చీలికలు చేసుకొని ఉల్లిగడ్డ కారం పెట్టుకొని ఫ్రెండ్స్. ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు అన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను తీసుకున్న ఈ మిరగాయలోకి 4 ఉల్లిపాయల క్వాంటిటీ తీసుకొని అయ్యో ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వీటిని మిక్సీలో బట్టి పచ్చడి తాలింపు వేయడం ఫ్రెండ్స్. రెండు ఫ్రెండ్స్ చల్లారిపోయాయి మిరగాయలు మిక్సీ పడినా రెండు ఫ్రెండ్స్. బాగా కచ్చా పచ్చిగా గ్రైండ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 1 by 1 వేసుకొని మిక్సీ జార్ పట్టుకోవడం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత కారం వస్తుందో. ఈ ఘాటైన మిరగాయలు 4 తిన్నా చాలు ఫ్రెండ్స్. మేము కారం ఎక్కువగానే తింటాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నాడు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. అంటే మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ కచ్చా పచ్చిగా మెదిగాయి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మరీ కచ్చా పచ్చిగా ఉంటే పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, నవ్వలేరు కదా ఫ్రెండ్స్. అదే కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టామనుకో కొంచెం పేస్ట్ లాగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మెత్తగా పేస్ట్ లాగా ఇంకొకసారి. ఓకే ఫ్రెండ్స్, మన టేస్టీ ఉల్లిగడ్డ కారం రెడీ. వీటిని పోపు పెట్టి తాలింపు వేసుకుందాం రెండు ఫ్రెండ్స్. ఈలోపు పచ్చడి తాలింపుకి కళాయి పెట్టి ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాం ఫ్రెండ్స్. ఈలోపు టేస్టీ దోశల కోసం కూడా పెంకు వేడి చేసుకుందాం ఫ్రెండ్స్. పెంకు హీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. దోశల్లోకి ఉల్లిగడ్డ కారం తింటూనే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. నోట్లో అలా పెట్టుకుంటే ఇలా జారిపోవాలా. ఎప్పుడు తినే చట్నీనే కదా ఫ్రెండ్స్. నూనె హీట్ అయింది ఫ్రెండ్స్. తాలింపు గింజలు వేసి 2 ఎండుమిర్చి వేసి అంత కరివేపాకు కూడా వేయాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ కారం తాలింపు వేసుకోవడానికి. ఈలోపు పెంకు హీట్ చేసుకొని అంత ఆనియన్ వేసుకొని పెంకు హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పెంకు హీట్ అయ్యేలోకి ఈ ఉల్లిగడ్డ కారం తాలింపు పెడదాం ఫ్రెండ్స్.
ఎంతో టేస్టీ అయిన ఉల్లిగడ్డ కారం రెడీ. ఎంతో టేస్టీ అయిన ఉల్లిగడ్డ కారం రెడీ. పచ్చి వాసన పోయేదాకా ఒక 5 సెకండ్స్ ఉంచుకొని, పచ్చి వాసన పోయేదాకా ఒక 5 సెకండ్స్ కలయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కమ్మగా నెయ్యి వేసుకొని తింటూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు చెప్పని అవసరం లేదు ఫ్రెండ్స్, ఆ టేస్ట్ అనుభవిస్తేనే తెలుస్తుంది. పెంకు హీట్ అయింది ఫ్రెండ్స్. ఈలోపు 2 దోశలు వేసుకున్నాం. ఈలోపు టేస్టీగా క్రిస్పీగా దోశలు వేసుకున్నాం ఫ్రెండ్స్.